ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యుల నిర్లక్ష్యానికి శిశువు మృతి చెందిన ఘటనపై ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి సీరియస్ అయ్యారు. ప్రభుత్వ హాస్పిటల్లో రోగులతో సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం బాగోలేదని మంత్రి అసహనం వ్యక్తం చేశారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో బిజీగా ఉన్న మంత్రికి ఏలూరు జీజీహెచ్ లో జరిగిన విషయం తెలిసిన వెంటనే ఆరా తీశారు. గతంలో ఇలాంటి ఘటనలు జరిగిన సందర్భంలో జాగ్రత్తగా ఉండాలని, రోగులను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. జీజీహెచ్ సిబ్బంది నిర్లక్ష్యం పై మండిపడ్డారు. సమగ్ర విచారణ చేయాలని ఆదేశించారు. నివేదిక వచ్చాక కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్ఎంఓకు ఆదేశాలు ఇచ్చారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే ఎవరిని సహించేది లేదని తేల్చి చెప్పారు పార్థసారథి. మీ హాస్పిటల్ అన్ని కంప్లైంట్స్ లాస్ట్ టైం కూడా ఇట్లాగే నేను మాట్లాడితే మీ డాక్టర్స్ కనీసం మాట్లాడతాను కూడా దే డిడ్ంట్ షో ఇంట్రెస్ట్. దెన్ ఐ హావ్ టు కంప్లైంట్ టు కలెక్టర్. నా కాన్స్టిట్యూన్సీ ఒక అమ్మాయికి పట్టించుకోకపోవడం వల్ల పాప చనిపోయింది అంటున్నారు. నాగలక్ష్మి అనే పేషెంట్ దృష్టికి వచ్చిందా? సార్ ఇన్ఛార్జ్ అయితే ఏంటి బాధ్యతలు ఉండమంటారా? మరి ఏం మాట్లాడేది మీరు? అది ఏంటంత నెగ్లిజెన్స్ అక్కడ హాస్పిటల్లో? డాక్టర్ ఆత్రేయ అని చెప్పేసి అతియానా? ఓయిషి డాక్టర్ అతియా? అవును, మీరు అసలు ఏం జరిగింది అనేది ఎంక్వైరీ చేశారు ఇప్పటికి? నా ప్రైమా ఫేసి వాట్ ఇస్ ది ప్రాబ్లం? No, you have to take serious action. Last time also, మా దగ్గర నుంచి ఒక పేషెంట్ వస్తే దే డిడ్ంట్ బాదర్ 3 days. పెయిన్స్ వస్తాయి. ఇప్పుడు పేషెంట్ కి సరే మీకు తెలిసి ఉండొచ్చు టైం ఉందో టైం లేదో అనేది, కనీసం రెస్పాండ్ కావాలి కదా. ఈవెన్ ఇది కూడా చెప్పండి, అట్లా ఏమైంది? దే అలెజ్ దట్ ఈ డాక్టర్ నెగ్లిజెన్స్ మూలంగా పాప చనిపోయింది అంటున్నారు. తీసుకొచ్చిన తర్వాత మేము ఆశా వర్కర్కి ఏం చెప్పామంటే, ఈ అమ్మాయి సెన్సిటివ్, నొప్పులు తీసేది లేదు, మాకు వద్దు, మాకు భయంగా ఉంది, ఆపరేషన్ చేసేయండి అని చెప్పాం. ఆశా వర్కర్ పేషెంట్ని తీసుకుని నొప్పులతో ఉన్న పేషెంట్ని ఆశా వర్కర్ తీసుకెళ్ళి ఏం చెప్పిందంటే, వాళ్ళకి నార్మల్ డెలివరీ వద్దంట, సిజరియన్ చేసేయమని చెప్పారు. సిజరియన్ చేసేయండి అని అడిగారంట. సిజరియన్ అయితే సిజరియన్ చేయడం కుదరదు, నార్మల్ డెలివరీ అవుతుంది, మాకు తెలుసా, ఏం కాదు, ఉంటే ఉండమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పారంట. ఆవిడ వచ్చి మాతో అదే మాట చెప్పిన తర్వాత ఈ ఆపరేషన్ ఎప్పుడో జరగాలి, ఈ డెలివరీ ఎప్పుడో అయిపోవాలి అంటున్నారు కదా అని నేను బయటకు వెళ్ళి, మా మరిదిగారంలో ఎవరిని అలో చేయలేదు, నేను వెళ్ళి చెప్పిన తర్వాత అదేంటి అలా అంటవేంటని భయం వేసి వేరే హాస్పిటల్కి వెళ్ళిపోదామని చెప్పి మేము ఆటో పిలుచుకున్న తర్వాత వెళ్ళిపోతామని చెప్పాం నర్స్కి. ఇందులో నర్స్ వెళ్ళి ఏం చెప్పారో ఏం చేశారో తెలియదు. నొప్పులు రావడానికి ఏంటో